ఉన్నటువంటి శ్రీ కాసుగంటి మాధవరావు గారు వారిని వేదికపైకి రావాల్సిందిగా వారిని సన్మానించుకోవాల్సిన అవకాశం ఉంది. వారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా మీ అందరి చప్పట్ల మధ్య వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. న్యాయవాదిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వారు శ్రీ కాసుగంటి మాధవరావు గారు అనేక రకమైనటువంటి ఎత్తుపల్లాలను చూసి అనేక రకమైనటువంటి కేసులను వాదించి అనేక మంది పేదవాళ్ళకు కూడా ఎంతో న్యాయం చేసినటువంటి పెద్దలు. ఈరోజు మన స్ఫూర్తి కమిటీ ద్వారా మన వెలమ ఆనిముత్యమైనటువంటి శ్రీ మాధవరావు గారిని సన్మానించుకోవడం, వారిని సన్మానించాల్సిందిగా పెద్దలను ఆహ్వానిస్తూ అదేవిధంగా పెద్దలు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఉన్నారు. సార్ శ్రీ వేణుగోపాలరావు గారు, సార్ మీరు కూడా గోపాలరావు గారు, గత 50 సంవత్సరాలుగా న్యాయవాదిగా కొనసాగుతూ చక్కటి న్యాయ సలహాలు ఇస్తూ అనేక మంది వెలమలకు స్ఫూర్తిదాతగా నిలిచినటువంటి శ్రీ కాసుగంటి మాధవరావు గారిని సన్మానించుకోవడం అది మా స్ఫూర్తి కమిటీకి దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మరి ఈ సందర్భంగా వారు మీ సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. స్ఫూర్తి కమిటీ ప్రెసిడెంట్ గారికి మరియు కమిటీ సభ్యులకు మరి ఇక్కడికి హాజరైన ఇతర న్యాయవాదులకు నమస్కారం తెలుపుకుంటూ నాకు ఇటువంటి సన్మానం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, గౌరవంగా ఉంది. ముఖ్యంగా నేను 1974 ఆగస్టు నుండి న్యాయవాద వృత్తి మొదలుపెట్టినాను. అప్పుడు మా సీనియర్ హనుమంతరావు గారి దగ్గర మరియు జేఆర్ గోపాలరావు దగ్గర నేను జూనియర్గా పనిచేసి ప్రొఫెషన్కు అంకితభావంతో పనిచేశాను. చాలా కేసులుంటే చాలా టైం స్పేర్ చేయవలసి వచ్చేది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా నాకు టైం ఉండకపోయేది. అటువంటి కేసులు డీల్ చేశాము. చాలా క్లయింట్కు మనం ఎటువంటి విధంగా కేసు గెలిపించాలి, మన దగ్గరకు వచ్చిన క్లయింట్కు ఎటువంటి విధంగా కేసు గెలిపించాలి, ఎటువంటి విధంగా సాక్ష్యం సమకూర్చుకోవాలి, డాక్యుమెంట్లు తెమ్మని కూడా క్లయింట్లను ఈ పేపర్దే ఆ పేపర్ తెమ్మని కూడా ప్రెషర్ చేసి వచ్చేది. నేను ఒక 200-250 సీలింగ్ కేసులు చేశాను మన వెల్మలై. దాదాపు ఒక్కరిద్దరి భూములు తప్ప ఎవరి భూములు కూడా పోకుండా చేశాం. చాలా కష్టపడి వాళ్ళు చాలా చేసేసి డాక్యుమెంట్లు తీసుకొచ్చి వేసి టైము సందర్భం చూసి వాదించి కేసులు గెలిపించేది, ఎవరి భూములు పోకుండా చేశాం. అటువంటి మనం ముఖ్యంగా ఏంటంటే న్యాయవాది దగ్గరికి వచ్చిన కేసును ఎంత కష్టమైనా సరే గెలిపించి మన దగ్గరికి వచ్చిన క్లయింట్కు న్యాయం చేసే పని చేయాలి మనం. అప్పుడే మనకు న్యాయవాదికి గౌరవం ఉంటుంది, మనకు ఒక పేరు ఉంటుంది. మనం దాన్ని ఎంతో శ్రద్ధ చేయాలి అని ఇదంతా మీ న్యాయవాదులందరికీ తెలియదు కాదు. ఇటువంటి సన్మానం చేసినందుకు నాకు ఈ కమిటీ వారికి నేను చాలా కృతజ్ఞతలు ఉంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క అనుభవం యువ న్యాయవాదులందరికీ కూడా స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా